మామిడి అల్లం మాత్రం సేమ్ పసుపనే అనుకుంటామండి. ఏ మాత్రం తేడా అయితే లేదు. వాసన కూడా కొంచెం తేడా ఉంది. ఇదిగోనండి కొన్ని రకాల ఆనప పాదులు నేనైతే ఇక్కడ పెట్టాను, ఇలా వచ్చాయి. మీకు నేను ములగ చెట్టు చూపిస్తానండి. అవునండి, మనకే ఎంత చక్కగా వచ్చిందో ములగ చెట్టు. ఇక్కడ నుంచి పూస్తుందండి, చక్కగా కాస్తుంది. మనం మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టిన మొక్కలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అది బకెట్లో ఇరుకైపోయి కాయట్లేదండి. ఇప్పుడు మనకే చక్కగా కాస్తుంది. బీరకాయలు అయితేనండి కోతి అన్నీ కోసేసుకుందండి, దాని ఇష్టం. నేను ఒక ఊర్లో లేనేమో వాటి ఇష్టం వచ్చినట్టు మొత్తం బీరకాయలు అయితే తినేసాయి. ఇంకా కొద్దిగా ఇలా ఉన్నాయండి. దోసకాయలు అయితే ఇలాగ ఉన్నాయి. ఈ బూడిద గుమ్మడికాయ కూడా రేపు కోసేద్దామండి. ఈ పాదును కూడా తీసేస్తే మనకి కొత్త పాదులు పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది గత సంవత్సరం బూడిద గుమ్మడి పాదండి. మనం